ఐపీఎల్ 2024 ఫైనల్ కేకేఆర్ వెస్ ఎస్ఆర్హెచ్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ రిపోర్ట్ కనుక చూస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది. గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ పరిశీలిస్తే మొదట బౌలింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు ఫాస్ట్ బౌలర్లకు వికెట్లు పడ్డాయి. ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు పడగా అవేష్ ఖాన్ అలాగే సందీప్ శర్మలకు వికెట్లు పడ్డాయి. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ జట్టుకు స్పిన్నర్లకు వికెట్లు పడ్డాయి. షహబాజ్ అహ్మద్కు 3 వికెట్లు, అభిషేక్ శర్మకు 2 వికెట్లు, ప్యాట్ కమిన్స్ అలాగే నటరాజన్కు తలో వికెట్ పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే అదే పిచ్లో ఆడితే మాత్రం మొదట బౌలింగ్ చేసిన జట్టు ఫాస్ట్ బౌలర్లకు వికెట్లు పడుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన జట్లకు స్పిన్నర్లకు వికెట్లు పడుతున్నాయని గుర్తించాలి. అలాగే ఇక్కడ మొత్తం 138 మ్యాచ్లు జరగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 72 సార్లు విజయం సాధించగా సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్లు 64 సార్లు విజయం సాధించాయి. అలాగే ఇక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 169 కాగా ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 157 పరుగులుగా ఉంది. ఈ చెపాక్ గ్రౌండ్లో కేకేఆర్ జట్టు ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడగా అందులో 4 సార్లు విజయం సాధించగా 10 సార్లు ఓటమి పాలైంది, అది చెన్నై జట్టుపై. అలాగే ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 11 మ్యాచ్లు ఆడగా 2 సార్లు విజయం సాధిస్తే 9 సార్లు ఓటమి పాలైంది. కేకేఆర్ వెస్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్లు 4 సార్లు జరగా కేకేఆర్ జట్టు 2 సార్లు విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ జట్టు 2 సార్లు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్లు జరగా కేకేఆర్ 18 సార్లు విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ 9 సార్లు విజయం సాధించింది. లాస్ట్ 10 మ్యాచ్లు కనుక చూసుకుంటే కేకేఆర్ 8 సార్లు విజయం సాధించగా ఎస్ఆర్హెచ్ 2 సార్లు విజయం సాధించింది. కేకేఆర్ జట్టు ఈ చెపాక్ గ్రౌండ్లో మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు 1 సారి విజయం సాధించగా చేజింగ్ చేసినప్పుడు 3 సార్లు విజయం సాధించింది. ఈ గ్రౌండ్లో కేకేఆర్ జట్టు హైయెస్ట్ స్కోర్ 202 పరుగులుగా ఉంటే లోయెస్ట్ స్కోర్ 108 పరుగులుగా ఉంది. అలాగే ఎస్ఆర్హెచ్ జట్టు ఈ చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ జట్టు మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు 1 సారి విజయం సాధించగా చేజింగ్లో 1 సారి విజయం సాధించింది. ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ జట్టు హైయెస్ట్ స్కోర్ 177 పరుగులుగా ఉంది, లోయెస్ట్ స్కోర్ 134 పరుగులుగా ఉంది. ఎస్ఆర్హెచ్ జట్టుపై మోస్ట్ రన్స్ చేసిన ఆటగాడు నితీష్ రాణా 492 పరుగులు చేశాడు. అలాగే ఎస్ఆర్హెచ్ జట్టుపై ఎక్కువగా సిక్సర్లు కొట్టింది ఆండ్రూ రసెల్ 26 సిక్సర్లు కొట్టాడు. మోస్ట్ ఫోర్లు కొట్టింది నితీష్ రాణా 49 ఫోర్లు కొట్టాడు. ఎక్కువ 50s కొట్టింది నితీష్ రాణా, మొత్తం 4 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే మోస్ట్ వికెట్స్ తీసింది ఎస్ఆర్హెచ్ జట్టుపై ఆండ్రూ రసెల్ ఇప్పటి వరకు 19 వికెట్లు పడగొట్టాడు. ఇది ఇలా ఉంటే ఎస్ఆర్హెచ్ టీంను పరిశీలిస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు టీంకు ఓపెనర్లు బలమని చెప్పవచ్చు. వీరిద్దరు కనుక ఆడితే టీం రికార్డ్ స్కోర్ చేస్తుంది. వీరిద్దరిట్లో ఎవరో ఒకరు ఆడినా కూడా టీం విజయం సాధిస్తుంది. అయితే ట్రావిస్ హెడ్కు మిచెల్ స్టార్క్తో కొంచెం భయం ఉంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. అయితే తన బౌలింగ్ను అడ్డుకుంటే మాత్రం ట్రావిస్ హెడ్ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే అభిషేక్ శర్మ కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బ్యాటింగ్ రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్లో ఉన్నాడు. కేకేఆర్తో జరిగే మ్యాచ్లో మంచి స్కోర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అడెన్ మార్క్రమ్ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఐపీఎల్లో ఫామ్ను కొనసాగించడం లేదు. అలాగే తను ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా అనేది చూడాలి. అలాగే హెన్రిక్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో బలంగా ఉన్నాడు, స్పిన్ బౌలింగ్లో ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్కు మిడిల్ ఆర్డర్ బలం అంటే హెన్రిక్ క్లాసెన్ అని చెప్పచ్చు. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాడ్కట్, టి నటరాజన్ ఉన్నారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా షహబాజ్ అహ్మద్ ఉన్నాడు. అయితే ఈ ఫైనల్ కూడా గత ట్రాక్నే యూజ్ చేస్తే మాత్రం మొదట బౌలింగ్ చేస్తే మాత్రం భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్లకు, ప్యాట్ కమిన్స్లకు వికెట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే మళ్ళీ షహబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మలకు వికెట్లు పడవచ్చు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది ఈ పిచ్. ఇది ఇలా ఉంటే కోల్కతా యొక్క బ్యాటింగ్ ఇలా ఉంది. కోల్కతాలో ఓపెనర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పచ్చు. రహమతుల్లా గుర్బాజ్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే సునీల్ నారాయణ కూడా మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. సునీల్ నారాయణ నిలదొక్కుంటే మాత్రం భారీ స్కోర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యలో కొంచెం ట్రాక్ తప్పాడు. వెంకటేష్ అయ్యర్ కూడా మంచి బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. గత 2-3 మ్యాచ్ల్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు, కొన్ని మ్యాచ్లు ఆడలేదు. ఇలాంటి ఫైనల్ మ్యాచ్లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రింకు సింగ్ కూడా ఈ ఐపీఎల్లో తను మెరవడం లేదు. ఈ ఫైనల్లో తనకు బ్యాటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఆండ్రూ రసెల్ కూడా మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు, కానీ ఆ మ్యాచ్లో తప్పితే మిగతా మ్యాచ్లో 20-30 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. ఆండ్రూ రసెల్ కూడా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రమన్దీప్ సింగ్ కూడా
ఆడే అవకాశాలున్నాయి. బౌలింగ్ విషయానికొస్తే మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తులు బలంగా ఉన్నారు. అసలు కేకేఆర్ జట్టుకు బ్యాటింగ్ కంటే బౌలింగ్లోనే బలంగా ఉంది. మొదట బౌలింగ్ చేస్తే మాత్రం మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు వికెట్లు పడే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే మాత్రం వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణలకు వికెట్లు పడవచ్చు. మొత్తం మీద ఈ రెండు జట్లను కంపేర్ చేస్తే మాత్రం బ్యాటింగ్ విషయానికి వస్తే కేకేఆర్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ జట్టు బలంగా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో కూడా కేకేఆర్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ జట్టే బలంగా కనిపిస్తుంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కేకేఆర్ జట్టు ఎస్ఆర్హెచ్ జట్టు కంటే బలంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోకు ఒక లైక్ చేయండి.